హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అందరూ బాగున్నారు కదా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. నేను ఇవాళ స్పెషల్గా పెసరపప్పుతో స్వీట్ చేస్తున్నాను, హల్వా చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికి కావాల్సింది ఇదిగోండి, నేను చిన్న కప్పుతో పెసరపప్పు తీసుకున్నాను, అలాగే బెల్లం కూడా తీసుకుంటున్నాను, అలాగే కిస్మిస్, జీడిపప్పు, ఇదిగోండి నెయ్యి. ఫస్ట్ మనం కొంచెం బాండీలో నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేపుకుందాం. ఇంకోండి, బాండీలో నెయ్యి వేసుకుని నెయ్యి కరిగించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ జీడిపప్పు కొంచెం రోస్ట్ అవ్వాలి. ఆ తర్వాత మనం కిస్మిస్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. ఎక్కువ అవసరం లేదు, జీడిపప్పు నార్మల్గా వేస్తే చాలు. అలాగే కిస్మిస్ని కూడా వేసేసుకుని 2 నిమిషాలు వేయించుకుందాం. వీటిని తీసేసి పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. వీటితో పాటు మీరు కావాలంటే పుచ్చగింజలు ఉంటాయి కదా, పుచ్చగింజలు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీంతో కావాలంటే లడ్డూలు వేస్తాం కదా, అవి ఇదిగోండి, ఇది వేగిపోయాయి. ఇవి తీసేసి పక్కన పెట్టేసుకుందాం. మనం పక్కన పెట్టేసుకున్నాక మనం పెసరపప్పు ఈ గిన్నెతో తీసుకున్నామంటే ఈ గిన్నెతోనే అన్ని మిగతా అన్ని క్వాంటిటీస్ అన్నీ ఆ గిన్నెతోనే వేసుకోవాలి. అందుకే మీరు చిన్న బౌల్ తీసుకోండి. పెసరపప్పు ఎక్కువే అవుతుంది కదా, కొంచెం వేసినా ఎక్కువ అవుతుంది. ఇది అటు కాకుండా ఇటు కాకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ కాకుండా నార్మల్ కలర్ వచ్చి కొంచెం పచ్చిమిరపకాయలు పోయి మంచి స్మెల్ వచ్చేదాకా ఒక 2 నిమిషాలు వేయించుకోండి. తొందరగానే వేగిపోతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ కొంచెమే చేసి ట్రై చేయండి, తర్వాత నచ్చిందంటే మళ్ళీ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇది వేగిన తర్వాత ఈ గిన్నెతో తీసుకున్నాం కదా పెసరపప్పు, మనం ఇదే గిన్నెతో వాటర్ కూడా 4 కప్స్ తీసుకుందాం. అలాగే బెల్లం కూడా దీంతో 1 కప్ బెల్లం తీసుకోవాలి. అలాగే నెయ్యి కూడా 1 కప్ నెయ్యి తీసుకోండి. కరెక్ట్ కొలతలతో అయితేనే బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, కలర్ చేంజ్ అయింది. నేతిలో వేపాం కదా, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇవి తీసేసేద్దాం. అవసరం లేదు. దాంతో ఆ కప్పుతో 4 కప్స్ వాటర్ పోసి, తెలుసు కదా ఎలా ఉడకాలో, చక్కగా ఉడికిపోతుంది. కుక్కర్లో అయినా పర్లేదు ఫ్రెండ్స్, మామూలుగా అయినా పర్లేదు. కుక్కర్లో అయితే ఒక 2 విజిల్స్ రాగానే కట్టేసేయండి. అంటే బాగా మెత్తగా కాకుండా అక్కడక్కడ పొలుకు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది అయిపోయింది. ఇప్పుడు తీసేసి కుక్కర్లో వేసి ఉడికించుకుందాం. మనం అదే కప్తో 4 కప్స్ నీళ్ళు పోసుకుంటున్నాను. కుక్కర్లో అయితే 3 విజిల్స్ రాగానే కట్టేసేయండి. కుక్కర్లో అయితే 3 కప్పులు అయితే సరిపోతుంది వాటరు. అదే మామూలుగా అయితే 4 కప్స్ అయితే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి 3 విజిల్స్ రానిచ్చుకోండి. 3 విజిల్స్ ఖచ్చితంగా రావాలి ఫ్రెండ్స్. విజిల్స్ వచ్చినాయి ఫ్రెండ్స్, అయిపోయింది. చూడండి, చక్కగా ఉడికిపోయింది. 3 విజిల్స్కే చక్కగా ఉడికిపోయింది. దీన్ని కొంచెం మ్యాషర్ ఉంటే మ్యాషర్తో ఇలా మామూలుగా మ్యాష్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా, 3 విజిల్స్కి ఇలా ఉంది. అలాగే పొయ్యి మీద పెట్టుకొని ఇట్లాగా వస్తుంది ఫ్రెండ్స్. అది 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. అప్పుడు దీన్ని ఇప్పుడు ఆయిల్లో ఇదిగోండి కుక్కర్ని పక్కన పెట్టుకుని బాండీలో కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి కాగిన తర్వాత కొంచెం బొంబాయి రవ్వ ఉంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి.
నోటికి రుచిగా అనిపిస్తుంది. చూడండి, 2 స్పూన్లు వేసుకుని కొంచెం వేపుకోవాలి. వేపుకున్న తర్వాత అప్పుడు ఇందాక పప్పు కుక్కర్లో వేసి ఉడికించుకున్నాం కదా, అది మ్యాష్ చేసుకుని దీంట్లో వేసుకోవడమే ఫ్రెండ్స్. ఇదిగోండి, పొలుకు పొలుకుగా తగులుతూ ఉంటుంది, నవ్వులుతూ ఉంటే, అందుకే బొంబాయి రవ్వ వేసుకోమని చెప్పాను. వేగిపోయింది. ఇప్పుడు మిక్సీ పట్టుకుని కుక్కర్లో వేసుకున్నాం కదా, అది వేసి నూనెలో వేసుకోవడం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, వేగి ఇలా వస్తుంది. ఇలా ఒక 10 to 15 మినిట్స్ మాత్రం నేతిలోనే వేపుకోవాలి. కొంతసేపు వేగిన తర్వాత అప్పుడు బెల్లం వేసుకున్నాం ఫ్రెండ్స్. దీంట్లో తేమంతా పోయి ఇలా దగ్గరకు వచ్చేసినాక బెల్లం ఉంది కదా ఫ్రెండ్స్, బెల్లం తురుముకున్నాం కదా కప్పుతోనే, ఆ కప్పులో ఆ బెల్లాన్ని వేసేసుకుని మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. బెల్లం వేస్తే మళ్ళీ చెమ్మ వస్తుంది కదా, చెమ్మంతా ఎగిరిపోయి దాకా వేపుకోవాలి. ఎగిరిపోయి ఆయిల్ బయటికి ఉంటుంది, అప్పుడు దాకా తిప్పుకుంటూ ఉండండి. చూడండి ఎంత పలసగా అయిపోతుంది బెల్లం వేసినాక. ఇప్పుడు మనం యాలకుల్ని వేసుకోండి, 2 యాలకులు. ఇదిగోండి, యాలకులు వేసుకున్నాం కదా, దీంతోపాటు నెయ్యి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యి వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇదిగోండి, మొత్తం అయిపోయి నెయ్యి బయటికి తేలుతుంది చూసారా, అలాంటప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదా మనం, గడ్డ కట్టేసింది ఫ్రెండ్స్ అప్పుడే నెయ్యి. చలి కదా ఇక్కడ. డ్రై ఫ్రూట్స్ వేసుకుని కలిపేసుకుని దింపేసుకోవడమే ఫ్రెండ్స్. గిన్నెల్లో సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్ట్కరమైన రుచికరమైన పెసరపప్పు హల్వా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకొన్ని వేరే దాంట్లో సర్వ్ చేస్తున్నాను నేను. చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.